ప్రవీణ్ నిన్న కర్నూలు జిల్లా పుచ్చికాయలమాడలో ఆయన అంటే ఎవరైతే ఉన్నారో పింఛన్దారులు వాళ్ళ ఇంటికి వెళ్లి స్వయంగా చంద్రబాబు నాయుడు పింఛన్ అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా చాలా వ్యాఖ్యలు అంటే కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడడం జరిగింది। జగన్ హయాంలో మొత్తం కూడా ప్రజాపాలన గాడి తప్పింది, సో మొత్తం కూడా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది। సో దాన్ని మళ్ళీ నేను గాడిన పెడతాను, సో పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను అని చెప్పారు। అంటే ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది, అయినా సరే ఇచ్చిన హామీలన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను, సో మీ అందరికీ నేను అండగా ఉంటాను అని చెప్పేసి ఆయన ఒక భరోసాని కల్పించడం జరిగింది। జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పాలనంతా గాడి తప్పింది, ఖజానాలో చిల్లి గవ్వలేదు, 10 లక్షల కోట్లు అప్పులు తెస్తే వడ్డీనే 1,00,000 కోట్లు అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు। సూపర్ 6 హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు। ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నానని తెలిపారు। రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేంత వరకు ఓ సైనికుడిలా పనిచేస్తానంటూ స్పష్టం చేశారు। కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చికాయలమాడలో ఆయన ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు। లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము స్వయంగా అందజేశారు। కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు। కష్టసుఖాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు। అనంతరం గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు। గత ప్రభుత్వాల ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు। పేదల జీవితాల్లో వెలుగు చూడాలన్నదే తన సంకల్పమని తెలిపారు। పెంచిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే ఇస్తారని ఎన్నికల్లో చెప్పినట్లు ఒకేసారి 7,000 పంపిణీ చేశానన్నారు। మన ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 12,500 కోట్లు పంపిణీ చేశామన్నారు। ఏడాదికి 35,000 కోట్లు ఖర్చవుతుందని, అయినా ఈ పథకాన్ని శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు సీఎం చంద్రబాబు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మిగులు జలాలు రాయలసీమ ప్రాంతానికి వాడుకునే అవకాశం ఉంటుంది। గోదావరి పెన్నా అనుసంధానం చేస్తే సీమ సస్యశ్యామలమై కరువు వలసలు ఉండవు। అందుకే పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాం। ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తద్వారా మిగులు జలాలను రాయలసీమకు మళ్లించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తీరుతామని అన్నారు।